అరే చాలా రోజుల నుంచి ఈ బట్టలు మీ బావ వాడడం మానేశారా, నువ్వు వేసుకుంటావని ఇద్దామని పిలిచానురా. చాలా థ్యాంక్స్ అక్క. అరే దీనికి ఎందుకురా థ్యాంక్స్? రే నేను వచ్చేస్తున్నాను రా, సైడ్ దగ్గర ఉండండి మీరు. సరే అక్క, వెళ్ళొస్తాను. రే ఆగు, ఏంట్రా కవర్లోనే? ఇవ్వా నీ బట్టలు బావా, నువ్వు వాడలేదని చెప్పేసి అక్క నాకు ఇచ్చింది. నీకు బుర్ర ఉందా? అవెందుకు వాడికి ఇచ్చా? తీసుకెళ్ళి లోపల పెట్టా. అరే ఆయన ఏదో చిరాకులో ఉన్నట్టున్నారు, నువ్వు బాధపడకురా, నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చి తీసుకెళ్దు గాని. సరే అక్క. మొబైల్ ఛార్జింగ్ పెట్టు. అమ్మో వీడేంటి ఇప్పుడు వచ్చాడు, ఇతను చూస్తే మళ్ళీ తిడతారే. అరే తమ్ముడు నువ్వేంట్రా ఎలా వచ్చావు? ఫోన్ చేస్తాను అన్నాను కదా, బావ చూస్తే తిడతారా. బావే ఫోన్ చేసి రమ్మన్నారు అక్క. ఏంటి బావ రమ్మన్నారా? సరే లోపలికి రా. ఏరా వచ్చావా? ఒక నిమిషం ఉండి వస్తాను. అసలు ఏమైందిరా? ఏమో అక్క. రే తీసుకోరా. ఏంటండి ఇవి? వాడి కోసమే కొత్త బట్టలు కొన్నానే. ఏరా నచ్చయా? నచ్చాయి బావా. సరే వెళ్ళు. థ్యాంక్స్ బావా, వెళ్ళొస్తానక్క. ఏమండి ఆగండి. ఏంటి? అదేంటండి ఇందాక నేను ఇస్తుంటే తిట్టారు, మీరే ఇప్పుడు కొత్త బట్టలు కొనేసి ఇచ్చారు. ఓ అదా, అవి ఆల్రెడీ నేను వాడేసినవే. అవి వేసుకుంటే వాడి ఫ్రెండ్స్ వాడిని చులకనగా చూస్తారు. నా బామ్మతిని ఎవరు అలా చులకనగా చూడకూడదనే వాడి కొత్త బట్టలు కొనిసి ఇచ్చాను.